ఈ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ కీలక సమావేశం జరగనుంది. నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని హోటల్ షేర్ టాన్లో రాత్రి 7 గంటలకు జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరగనున్న తొలి సమావేశం కావడంతో ఈ సమావేశంలో ఏం చర్చిస్తారనే అంశం ఆసక్తి నెలకొంది. ఏదైనా అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకోవడం, సీఎల్పీలో ఆమోదించాక ప్రభుత్వం అమలు చేయడం కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీగా వస్తోంది. అదే ఒరవడిని రేవంత్ రెడ్డి కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇప్పటికే ఈ సమావేశానికి హాజరు కావాలని 98 మందికి ఆహ్వానం అందినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన 65 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను, 6 ఎమ్మెల్సీలను కూడా సీఎల్పీ సమావేశానికి రావాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లోక్సభ సభ్యులు 8 మంది, 2 రాజ్యసభ సభ్యులకు కూడా ఆహ్వానం పంపారు. కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్సీలు 4, గవర్నర్ కోట ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీ ఖాన్లతో పాటు పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన కూచుకుల దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. అలాగే సమావేశానికి రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి హాజరు కానున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని సింఘ్వి కోరనున్నారు. ఈ అంశంపై సీఎల్పీలో ఏకవాక్య తీర్మానం చేసి ఆమోదించనున్నారు. సీఎల్పీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల్లో, నియోజకవర్గాల్లో ఉన్న రెస్పాన్స్ ఏ విధంగా ఉందో ఎమ్మెల్యేల నుండి తెలుసుకునే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలనే అంశంపై సీఎం నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే భర్తీ చేయాల్సిన నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అటు ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుపై సైతం సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ చర్చించనున్నారు. త్వరలో ఇవ్వనున్న రేషన్ కార్డులు, రైతు భరోసా విధి విధానాల్లో తీసుకోవాల్సిన అంశాలు చర్చకు రానున్నట్లు సమాచారం. అలాగే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన, వరంగల్ రైతు కృతజ్ఞత సభ నిర్వహణ, చేరికలతో పలు ప్రాంతాల్లో ఉత్పన్నమవుతోన్న సమస్యలు, పాత కొత్త నేతల మధ్య సమన్వయం లాంటి అనేక అంశాలపై సీఎల్పీలో చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి పరిచయ కార్యక్రమం, ఇంకోవైపు రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావుల విమర్శలపై కౌంటర్ వ్యూహంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.